హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం బేకరీ స్టైల్లో వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సో చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. సో మన ఇంట్లోనే హెల్తీగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది హెల్తీగా చేస్తున్నా అండి, వెజ్జీస్ అన్నీ వేసి. సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో టెక్స్చర్ అండ్ టేస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బేకరీ స్టైల్లో వచ్చిందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ అండి. సో మనకి జస్ట్ వెజ్జీస్ అండ్ బ్రెడ్ ఇంట్లో ఉంటే సరిపోతుంది. బ్రెడ్ ఒకటి ఉంటే చాలండి. సో ఇంకెక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. వెజ్జీస్ మీకు ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా దీనికి మెయిన్గా కావాల్సినవి బ్రెడ్ స్లైసెస్. నేను ఇక్కడ 3 శాండ్విచెస్ చేస్తున్నాను. సో అందుకనే 6 పీసెస్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను అనమాట. తర్వాత ఇందులోకి నేను ఏమేమి వెజ్జెస్ యూస్ చేస్తున్నానంటే, సో క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్, ఇలా ఈ వెజ్జెస్ యూస్ చేస్తున్నాను. అండ్ క్యారెట్ని ఇలా తురుముకున్నా, మిగతావన్నీ ఇలా చిన్నగా కట్ చేసుకున్నా, త్వరగా బాయిల్ అవ్వాలని. క్యారెట్ పీసులు టైం పడతాయి కదా, చిన్నగా కట్ చేసిన, అందుకని తురుముతుకున్నాను అనమాట. కావాలంటే మీరు చిన్న పీసెస్గానే తరుక్కోండి. ఇప్పుడు వెజ్జెస్ని ఫ్రై చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హిట్ ఎక్కిన తర్వాత ఈ వెజ్జెస్ ఒక్కొక్కటిగా వేసేసేయండి. సో నేను ఇలా చిన్నగా తరుక్కున్నా అండి, త్వరగా మగ్గాలని. సో ఫస్ట్ క్యాబేజ్ వేసేస్తున్నాను. తర్వాత క్యాప్సికమ్ ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే. ఆనియన్స్ నేను ఇక్కడ 3 బ్రెడ్ స్లైసెస్కి సరిపడా వేస్తున్నా. అండ్ మేము స్టఫింగ్ ఎక్కువ తింటాం, అందుకనే వెజ్జెస్ కూడా ఎక్కువ యాడ్ చేస్తున్నామండి. సో మీరు తక్కువ తినేటట్టయితే తక్కువ వేసుకోండి. అండ్ ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ కూరగాయలకు అంతా సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేయండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం శాండ్విచ్ చేసుకోవాలంటే ఇన్ని వెజిటేబుల్స్ ఉండాలా అని అవసరం లేదండి. ఏ వెజిటేబుల్ లేకపోయినా జస్ట్ ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి ఉన్నా కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. మన క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ మ్యాండేటరీ కాదు, ఉన్నాయి కాబట్టి వేస్తున్నా. సో అందుకని మూత పెట్టేసి దీన్ని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. సో 5 మినిట్స్ తర్వాత సో చూడండి కొంచెం లైట్గా మగ్గుతుంది కదా. ఈ టైంలో టొమాటోస్ 1-2 ఇలా తరిగి వేస్తున్నాను. సో టొమాటోస్ త్వరగా మగ్గిపోతాయి కదా, సో అందుకని స్టార్టింగ్లో వేయలేదు, ఎందుకంటే పూర్తి మెత్తగా అయిపోయి స్మాష్ అయిపోతాయి కదా. సో అందుకనే మనకి అక్కడక్కడ తెలుస్తుంటేనే టొమాటోస్ బాగుంటాయి. సో దీన్ని ఫ్రై చేసుకుందాం. అండ్ ఈ వెజ్జెస్ అన్నీ పూర్తిగా బాయిల్ అవ్వకూడదండి. 80% వరకు కుక్ అయితే సరిపోతుంది. కొద్దిగా అలా కచ్చపచ్చాగా ఉంటేనే బాగుంటుంది శాండ్విచ్కి. సో ఇవి మగ్గేలోపు మనము ఇంకొక పక్క బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేసుకుందాము. సో ఆల్టర్నేట్గా జరిగిపోదు అన్నమాట పని, మనకు టైం సేవ్ అయిపోతుంది. సో అందుకనే ఒక సైడ్ నేను ఇక్కడ బ్రెడ్ని రోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ మీద ఇలా ఘీ కొద్దిగా అప్లై చేస్తున్నాను. 2 వైపులా ఘీ అప్లై చేసి కాల్చుకుంటున్నాను అండి. నేను ఘీనే అవసరం లేదు, మనకు ఆయిల్ అయినా పర్లేదు, బట్ ఘీ అంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఘీ అప్లై చేశాను. అండ్ పిల్లలకి ఆయిల్ కంటే ఘీలో ఇలా రోస్ట్ చేసిస్తే హెల్దీ అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఘీ అప్లై చేస్తున్నాను. ఒకవేళ కావాలంటే మీరు బటర్ అయినా యూస్ చేసుకోండి, ఆయిల్ అయినా యూస్ చేసుకోండి. మనం ఏది యూస్ చేస్తే దాన్ని బట్టి మనకు టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మ్యాక్సిమం బేకరీస్లో బటర్ యూస్ చేస్తున్నానండి. సో నేనైతే బటర్ ఇంట్లో లేదని నెయ్యి అప్లై చేస్తున్నాను. సో ఇలా చూడండి, ఒక పక్క బ్రెడ్ రోస్ట్ చేస్తున్నా, ఒక పక్క వెజ్జెస్ అన్నీ ఫ్రై అయిపోతున్నాయి. అండ్ బ్రెడ్ రోస్ట్కి నా దగ్గర ప్యాన్ ఉందండి ఇంట్లో, సో అందుకనే ఆ ప్యాన్ మీద చేస్తున్నా. ఒకవేళ లేదంటే మీరు ఏదైనా చపాతీ పెన్నమైనా పర్లేదు, దోశ పెన్నం ఏదైనా సరే, ఒక పక్క అవి ఫ్రై అవుతుంటే ఇంకొక పక్క ఒకసారి ఇలా మిక్స్ చేస్తూ ఉండండి, ఫ్రై అయిపోతాయి. సో ఇలా 2 వైపులా కాల్ చేసుకుందాము. సో లైట్ గోల్డ్ కలర్ వచ్చేయాలి. సో చూడండి, టోస్టర్ ఉండడం వల్ల జస్ట్ ఈ లైన్స్ ఒకటి వస్తాయి అన్నమాట, పిల్లలకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది అంతే. సో మామూలు ప్యాన్లో ఇలా లైన్స్ రావు, ఈ టోస్టర్కి లైన్స్ వస్తాయి అంతే అంటే డిఫరెన్స్. సో నార్మల్ ప్యాన్లో అయినా చేసేసుకోవచ్చు. సో చూడండి బాగా కాలిపోయింది, ఒకటి తీసేసాను. బ్రెడ్ స్లైసెస్ మీద అప్లై చేయకుండా ఇలా డైరెక్ట్గా అయినా ఘీ కొద్దిగా ప్యాన్కి వేసేసి బ్రెడ్ స్లైస్ని వేసి 2 వైపులా కాల్ చేసుకోవచ్చు, అలాగైనా చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎలా వీలైతే అలా చేసేసుకోండి. సో లైట్ గోల్డ్ కలర్ వస్తే మనకు క్రిస్పీగా ఉంటాయి. సో అందుకని ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో చూడండి నేను 6 పీసెస్ చేసుకున్నాను. నేను 3 శాండ్విచెస్ అన్నాను కదా, సో అందుకని ఒక్కొక్క శాండ్విచ్కి 2 పీసెస్ కాబట్టి ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వెజ్జెస్ ఎంతవరకు వచ్చాయో చూద్దాము.
సో చూడండి వెజ్జెస్ కూడా 80% వరకు కుక్ అయిపోయాయి. సో లాస్ట్ ఫైనల్గా మనము ఈ వెజ్జెస్కి సరిపడా మీ స్పైస్ లెవెల్కి సరిపడా కారపొడి వేస్తున్నాను. అండ్ అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసి జస్ట్ ఒక 2 minutes సాటెడ్ చేయండి చాలు. అండ్ పిల్లలు మీరు కొంచెం కచ్చపచ్చగా ఉంటే తినరు మీ పిల్లలు అనుకుంటే పూర్తిగా ఫ్రై చేయండి, కానీ బయట ఎక్కడైనా కానీ 80% కుక్ చేస్తారనమాట. సో చూడండి జస్ట్ ఒక 2 minutes ఫ్రై చేసి ఆఫ్ చేసేయడమే. ఇంకా ఆఫ్ చేసి ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దాం. కావాలంటే దీంట్లో పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి, బట్ పిల్లలకి మధ్యలో పచ్చిమిర్చి పడితే తినరని నేను కారపొడి వేశాను. సో చూడండి ఇలా వేడిగా మనం రోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ మీద మీకు ఇష్టం వచ్చినంత స్టఫింగ్ లైట్గా తినే వాళ్ళైతే కొద్దిగా వేసుకోండి. మేము ఎక్కువ తింటామని చెప్పాను కదా, సో అందుకని ఫుల్గా అప్లై చేస్తున్నాను కర్రీ అనేది. సో ఈ స్టఫింగ్ ఎక్కువ తిన్నా మంచిదే అండి, ఎందుకంటే పిల్లలు ఎలాగో వెజ్జెస్ తిన్నారు కదా. సో ఈ రూపకంగా అయినా మనం పిల్లలకి ఇస్తే చాలా మంచిది. సో అందుకనే నేను స్టఫింగ్ ఎక్కువే పెడుతున్నాను. సో ఇలా అన్ని శాండ్విచెస్ రెడీ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని హాఫ్గా కట్ చేసుకోవడమే. సో పిల్లలకి ఈజీగా ఉండాలని హాఫ్గా కట్ చేసి ఇస్తాను అండి నేను. ఇలాగే డైరెక్ట్గానే తినేసేయచ్చు. సో బ్రెడ్ని రోస్ట్ చేసి పెట్టుకుంటే మనం ఈ వెజ్జెస్ ఫ్రై అయ్యేంతవరకు, ఫ్రై కూడా ఎక్కువసేపు పట్టదు కదా. సో 80% కుక్ అవడమే, త్వరగా మగ్గిపోతాయి. సో చూడండి ఇలా శాండ్విచ్ అన్నీ అరేంజ్ చేసేసాను. ఇలా ఇంకా నేను హాఫ్గా కట్ చేసుకున్నాను అనమాట. సో చాలా బాగుంటాయండి. అండ్ ఈ కట్ చేసుకున్న వెంటనే తినేసేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనము రోస్ట్ చేసి ఉంటాం కదా, ఇప్పుడు తింటేనే క్రిస్పీగా ఉంటాయి. కాసేపు ఆగి తిందాము అని అనుకుంటే కొద్దిగా మెత్తగా అయిపోతాయి అనమాట. అంటే కాసేపు అంటే 1/2 hour 1 hour వరకు ఓకే, 2-3 hours అలా వెయిట్ చేశారంటే మెత్తగా అయిపోతుంది బ్రెడ్ అనేది.